సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, మొత్తం ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఒకసారి ఇక్కడ అల్లు అర్జున్ ఇల్లును కూడా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి వాళ్ళు పిలుపునిచ్చారో ఒక్కసారిగా ఇక్కడ మొత్తం వాళ్ళు లోపలికి ఎలా ఎవరైతే సెక్యూరిటీ ఉంటుందో లోపలికి ఎలా చేయటుందో దూసుకెళ్తూ లోపల ఉన్నటువంటి ఏదైతే పూల కుండీలు ఉంటే మొత్తం ధ్వంసం చేశారు. మొత్తం ఎక్కడికక్కడ చెల్లాచెదురైపడ్డ దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం ఎక్కడికక్కడ పూల కుండీని ధ్వంసం చేశారు. ఖచ్చితంగా రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలి. నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో ఏ మాత్రం రిగ్రెట్ ఫీలింగ్ లేదు. అదే విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా, అదే విధంగా పోలీసులని కించపరుస్తూ ఈ విధంగా మాట్లాడేది ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదంటూ ఖచ్చితంగా రేవతి శ్రీతేజ్ని వెళ్ళి పరామర్శించాలంటూ ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఓయూజేసీ నాయకులు ఇక్కడ పిలుపునిచ్చారు. మొత్తం కాసేపటి పాటు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. అనంతరం పోలీసులు ఇక్కడ చేరుకొని వారిని అదుపులోకి తీసుకొని అనంతరం పోలీస్ స్టేషన్కి తరలించిన సందర్భం కూడా మనం చూసాం. శిల్ప, ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? అల్లు అర్జున్ బయటకు వస్తున్నారా? అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా శిల్ప ప్రెసెంట్ ఎక్కడ? రైట్, ప్రస్తుతం అల్లు అర్జున్ బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే భారీగా ఒకవైపు అటు అందరూ మోహరించారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు బయటకు వస్తే సిచ్యువేషన్ వేరే విధంగా ఉండటంతో లోపలనే ఉండాలంటే ఒకవైపు పోలీసులు సూచన చేశారు. దీంతో లోపలలోనే అల్లు అర్జున్ ఉన్నారు. కానీ ఎవరైతే ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారో వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారు. ఇప్పటికే మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఏవైతే పూల కుండీలు కావచ్చు అన్ని కూడా ఎక్కడికక్కడ మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి. ఖచ్చితంగా శ్రీతేజ్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ అదేవిధంగా నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ఏ మాత్రం కూడా ఒక్క రిగ్రెట్ ఫీలింగ్ లేకుండా పెట్టారంటూ ఒకవైపు పోలీస్ వ్యవస్థను కావచ్చు అటు అదేవిధంగా ప్రభుత్వాన్ని కావచ్చు రెండింటిని కూడా బంధం చేసే విధంగా ఉంది. తన వైఖరిని మార్చుకోవాలంటూ ఒకవైపు ఇక్కడ ఎవరైతే ఓయూజేసీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటికి పిలుపునిచ్చారు. ఒక్కసారిగా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఇక్కడికి రాగానే వీళ్ళు లోపలికి ఎలా చేయకపోవడంతో ఒక్కసారిగా వాళ్ళతో వాగ్వాదం జరిగింది. చాలాసేపు కూడా వాళ్ళ మధ్యలో తోపులాట అయింది. అనంతరం ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఇక్కడికి వచ్చి వారిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. లైవ్ విజువల్స్ మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. ఎటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొందో ఒకసారి నేను మీకు ఇన్ఫాక్ట్ వ్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఆర్టీవీ మాత్రం ఎక్కడ ఏం జరుగుతుందో ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఫస్ట్ ఆన్ ఆర్టీవీ మీరు చూశారు. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ టీమ్ కి ఇన్ఫాక్ట్ అల్లు అర్జున్ టీం అక్కడ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఓయూజేఏసీ అక్కడ గేట్ ని ఇన్ఫాక్ట్ గేట్ దూకేసి లోపలికి వెళ్ళింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పూల కుండలిని ధ్వంసం చేసింది, ఎత్తి పడేసింది, రచ్చ చేసింది. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాళ్ళు అదిగో మీరు చూడొచ్చు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ టీం వాళ్ళని అక్కడే రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేసింది. లోపలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఓయూజేసీ అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ పూల కుండీలు దాంతో పాటు ఉన్న వాతావరణానికి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీరు అదిగో మీరు చూడొచ్చు. పెద్ద పూల కుండీలు ఒక్కసారిగా కింద పడేసి ధ్వంసం చేసిన పరిస్థితి. పూల మొక్కలకి పూర్తిగా అక్కడ మీరు చూస్తే కనుక ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంకా లోపలికి వెళ్ళిపోతారేమో అనుకుంటున్న తరుణంలో అక్కడ అదిగో మీరు చూడొచ్చు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. వాళ్ళని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు, అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ నేపథ్యంలోని అల్లు అర్జున్ టీంకి ఎట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ టీంకి ఓయూజేఏసీకి మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. అదిగో మీరు చూస్తున్నారు. సిచ్యువేషన్ ఎంత దారుణంగా మారిందనేది ఒక్కసారిగా రచ్చ వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి ఇటు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం మీదే వీళ్ళిక్కడ అంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన విధానం, మాట్లాడిన సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు. ఎక్కడా కూడా దాంట్లో రిగ్రెట్ లేదు అంటూ కూడా వాళ్ళు మాట్లాడిన సందర్భం. ఒకసారి వాళ్ళు ఏమన్నారు? ఇన్ఫాక్ట్ ఇంట్లోకి దూకి వెళుతున్నప్పుడు ఇంట్లోకి గేట్ దూకి వెళ్ళిన సందర్భంలో ఆర్టీవీ వాళ్ళతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది. ఫస్ట్ రియాక్షన్ మీ ముందుంచే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. అక్కడ ఏం జరుగుతుంది అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి శిల్ప అక్కడే ఉన్నారు. అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. శిల్ప, ప్రెసెంట్ అల్లు అర్జున్ టీం ఇంటి బయటే ఉంది. మరి ముఖ్యంగా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ముందే చర్చ జరుగుతుంటోంది. ప్రెసెంట్ అక్కడ ఎటువంటి పరిస్థితి